సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికీ స్వాగతం. భారత స్వాతంత్ర్య సంగ్రామ ఉద్యమం అనే శీర్షికలో శ్రీ ఎన్ రామ్మోహన్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు రెండవ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ రామ్మోహన్ గారికి స్వాగతం. థ్యాంక్ యూ సార్. నాటికి 1715కి మొఘల్స్ వర్ అవుట్ ఆఫ్ పవర్, అంటే వాళ్ళ పవర్ క్షీణించింది. లాస్ట్ మొఘల్ ఎంపరర్ ఆయన వజీఫా, ఉర్దూలో వజీఫా అంటే పెన్షన్, దే వర్ టేకింగ్ పెన్షన్ ఫ్రమ్ ద బ్రిటిషర్స్. అంటే ఉత్థాన పతనాలు వ్యక్తికి సమూహానికి ఈక్వల్ గా వర్తిస్తాయి. సమూహం అంటే ఎనీ సమూహం, రాజరికము, డైనాసిటీ, రాజవంశము, ఇవన్నీ సమూహాలే, విసే గ్రూప్స్. ఇవి రెండు రకాలు, ఒకటి ఔపచారిక, ఒకటి అనౌపచారిక. మినిమం గ్రూప్ వచ్చేసి ఫ్యామిలీ, మినిమం సమూహం వచ్చేది కుటుంబం, ఒక సమూహము. వ్యక్తి ఎలిమెంట్ అంటే మనకు బిల్డింగ్ లో బ్రిక్ మాదిరి ఒక వ్యక్తి, నీటిలో నీటి బిందువు, ఇసుకలో ఇసుక రేణువు మాదిరి వ్యక్తి. వీటి సమూహాలు మధ్యలో ఏమి లేకుండా ఏకమొత్తంగా ఉండేది సముద్రము, ఇసుక. సబ్ గ్రూప్స్ వాటిలో లేదు. అంటే విడిగా మనం వేరు చేయొచ్చు. ఒక తట్టెడు ఇసుక తీసుకుంటే అది ఒక ఫ్యామిలీ అనుకోవచ్చు. అంటే ఇవన్నీ ఊరికే ఉజ్జాయింపుగా, ఉదాహరణగా. అంటే ఇవి మనము మౌలికమైన ప్రకృతిలో ఉండేటువంటి మూలపరమైన వస్తువులను అర్థం చేసుకుంటే కనుక మనకి లైఫ్ లో ఎక్కడో దగ్గర దాని యొక్క అన్వయం అవసరం ఏర్పడి మనం కరెక్ట్ గా అన్వయించుకుంటే మన సమస్యలకి రిప్లై దొరకకపోయినా సమాధాన పడుతుంటే సరే ఇది ఇంతే అని అనుకోవడం. పరిష్కారము రావడం వేరు, పరిష్కారము రాకపోయినా సమాధాన పడడం వేరు. పరిష్కారము రాకపోయింది, కనీసం సమాధాన పడాలి. ఒక ఆలోచన, బ్రిటిషర్స్ కనుక భారతదేశానికి రాకుండా ఉంటే ఏమైంది అంటే ఇటువంటివన్నీ కొన్ని రీసెర్చ్ అంటే ఇదే ఒక రకమైన రీసెర్చ్. యాక్చువల్గా రీసెర్చ్ లో ఒక కాదు, గో ఆన్ రీసెర్చింగ్ అల్టిమేట్లీ యూ ఫైండ్ సంథింగ్. వీళ్ళు తురుష్కులు బలపడే వాళ్ళ, బ్రిటిషర్స్ రావడం చేత వీళ్ళు వీక్ అయ్యారు. అంటే ఒక వ్యక్తి కనుక ఒక వ్యక్తి కంటే ఒక వ్యక్తి ఎలా గొప్పవాడుగా ఉండే అవకాశం ఉందో ప్రకృతిలో, మనిషి సృష్టించిన సెకండ్ గ్రేడ్ లో ఒక పనిముట్టు కానీ, ఒక ఆయుధం కానీ, దానికన్నా ఇంకొకటి బలవంతమైంది. తుర్కలు కత్తితో వచ్చారు, ఇక్కడ ఏదో వాళ్ళు చేశారు. దీంట్లో కొంతమంది ప్లండర్స్, నాదిర్ షా వాళ్ళు అంటే ప్లండర్స్ అంటే ఇక్కడి నుంచి ధనం తీసుకెళ్లడమే వాళ్ళ పని, వేరే ఏం లేదు. రాబర్స్, ప్లండరర్. కొంతమంది ఏదో బాగుంది ఇక్కడ క్లైమేట్ కానీ అది కానీ, ఇక్కడ ఎవరు రాజులు కూడా అంత సరిగా లేరు, వీళ్ళు ఎవరికి వాళ్ళే కొట్లాడుకుంటుండ్రు, మనం ఇక్కడ ఆధిపత్యము, రాజరికం అంటే అదొక ఎంజాయ్మెంట్ కదా, ప్యాలెస్లు అవి ఇవి అంతా ఉంటుంది, యూ కెన్ ఎంజాయ్ యువర్ లైఫ్ అన్న అభిప్రాయంతో ఇక్కడనే రాజరికంలో స్థిరపడి వచ్చిన వాళ్ళు కొంతమంది, కొల్లగొట్టుకుపోయిన వాళ్ళు కొంతమంది. సో ఒకసారి ఎవరికి వాళ్ళే ఆలోచించుకోవాలి, బ్రిటిషర్స్ రాకపోతే మన గతి ఏమైంది. సరే, బ్రిటిషర్స్ వచ్చారు, వాళ్ళు రవి అస్తమించిన సామ్రాజ్యము ఒక ఇండియాలోనే కాదు, ఎవ్రీవేర్ దే కేమ్ అండ్ ఎవ్రీవేర్ దే హ్యావ్ విత్డ్రాన్ ఫ్రమ్ ఎవ్రీవేర్ ఆల్మోస్ట్ ద సేమ్ టైం దే హ్యావ్ విత్డ్రాన్ ఫ్రమ్. కొన్ని నేను ఇండియన్ బ్యాంక్ లో ఆడిటర్ గా పనిచేయడం వల్ల చాలా ప్రదేశాలు తిరగడం జరిగింది. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ లో అన్ని జిల్లాలు తిరిగినాను. నేను మచిలీపట్నం వెళ్ళినప్పుడు ఏదో మాట్లాడే ప్రస్తావాల్లో అక్కడ 2 పాలెమ్స్ ఉన్నాయి, ఒకటి ఫ్రెంచ్ పాలెము, ఇంకోటి బ్రిటిష్ పాలెము అనేసి. దిస్ వాజ్ అబౌట్ 20-25 years బ్యాక్ నుంచి చెప్తున్నాను. ఇప్పటికి కూడా ఉన్నాయో ఏమో. అంటే బ్రిటిషర్సే కాకుండా ఫ్రెంచ్, డచ్ వీళ్ళు కూడా వచ్చారు. అంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు. అందుకే మనిషి కానీ, ఒక కుటుంబాన్ని కానీ పలుచన అవ్వడం.
ఇతరుల దృష్టిలో పలుచన అవుతే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అంటాం మనం ఇంగ్లీష్. పలుచన అయిపోతే ఇదేంలే అన్న ఆ ధోరణి, ఆ భావన ఇతరులలో మనం కలిగించరాదు. రైట్, ఓకే. 1750 నుంచి ఈ మెల్లగా బ్రిటిషర్స్ క్షీణించడంతో 1803లో బ్రిటిష్ ఢిల్లీని ఆక్రమించారు. అప్పట్లో ఈ సౌత్ మీద ఎక్కువ దృష్టి ఉండేది కాదు. అంటే మనకి దేశ సరిహద్దులు కూడా సౌత్ లో ఒక శ్రీలంక, తమిళనాడు నుంచి అటుపోతే శ్రీలంక తప్ప పెద్ద దేశాలు ఇటువైపు లేవు. అటు నార్త్ వైపు నుంచే చొరబాటుదారులు అక్కడి నుంచి రావడం చేత 1803లో ముగల్స్ అవుట్ ఆఫ్ పవర్ అయిపోతే అప్పటికే ఈస్ట్ ఇండియా కంపెనీ అంతా స్టెబిలైజ్ అయ్యి త్రూ కల్కట్టా దే ఎంటర్డ్. అండ్ 1803లో దే ఆక్యుపైడ్ ద ఢిల్లీ. దెన్ అంతకుముందు ఔరంగజేబ్, అక్బర్ పాలన కొంచెం బాగుండింది. ఆయన మీద కూడా కొన్ని జిజియా ట్యాక్స్, అది ఏదో పిలిగ్రిమ్స్కి పోయినప్పుడు తీర్థయాత్ర ట్యాక్స్లు వేసేవాళ్ళు, తర్వాత ఉపసంహరణ, అది అట్లా జరిగితే నిన్న కూడా ఆ పాయింట్ వచ్చింది. రాణా ప్రతాప్ కాంటెంపరీ, అంటే ఒకళ్ళకి సమకాలీనులు. ఎవరికి సమకాలీనులు? తుర్కరాజులకు ఇండియన్ కింగ్స్ ఎవరు సమకాలీనులు అన్నప్పుడు ఔరంగజేబుకి అక్బర్కి రాణా ప్రతాప్ సమకాలి. అక్బర్ 2-3 పర్యాయాలు రాణా ప్రతాప్కి అతన్ని డిఫీట్ చేసే చంపే అవకాశం వచ్చినా కూడా ఇతను అతినీతితోనే అతన్ని వదిలేస్తాడు. చివరికి అక్బరే గెలుస్తాడు. అక్బరు రాజనీతిజ్ఞతతోని, కొంత పరమత సహనముతోని, అంటే పరమత సహనము లోపల ఉండినా ఉండకపోయినా కూడా స్ట్రాటజిక్ గా తన మనుగడ, తన రాజరికము సజావుగా జరగడానికి ఈ మ్యారీడ్ రాజ్పుత్ లేడీ అక్బర్. అంటే మతాంతర వివాహాలు అప్పటి నుంచి ఉన్నాయి. ఇప్పుడు మతాంతర వివాహాలు, కులాంతర వివాహాలు, దేశాంతర వివాహాలు కూడా జరుగుతున్నాయి. మన వాళ్ళు ఇండియన్స్, ఇంక్లూడింగ్ తెలుగు వాళ్ళు కూడా, వెన్ దే గో టు సింగపూర్, అమెరికా, ఎక్కడికైనా పోయినప్పుడు ఇట్ ఈస్ పాసిబుల్, అంటే ఏదైతే పాసిబిలిటీ ఉందో అది జరుగుతుంటుంది అక్కడక్కడ, అన్ని చోట్ల కాదు. పాసిబిలిటీ అన్ని చోట్ల ఉంటుంది, జరిగేది కొన్ని చోట్ల జరుగుతుంటది. జపనీస్ అమ్మాయిని పెళ్లి చేసుకున్న ఉదంతాలు నాకు తెలుసు. అమెరికాలో ఒక రష్యన్ గర్ల్ని ఒక ఒరియా అబ్బాయి పెళ్లి చేసుకున్న ఉదంతాలు నాకు తెలుసు. నాకు కొంచెం ఆశ్చర్యం వేసి, మా ఫ్రెండ్స్ సన్ వివాహం భువనేశ్వర్లో జరిగింది. నేను హైదరాబాద్ నుంచి భువనేశ్వర్కి వెళ్ళాను ఆ వివాహం చూడడానికి. రష్యన్స్ బిల్ట్ బాగుంటుంది, అంటే అంగ సౌష్ఠవము, బాడీ ఇది బాగుంటుంది. ఎనీవే, సో మతాంతర విహారకు నాంది కాకపోయినా కూడా అప్పటికి కూడా జరిగి ఉంటాయి. పురుషులు స్త్రీల పట్ల పరస్పర వ్యామోహం ఒకటి, పరస్పరం కన్నా మగవాళ్ళకి ఆడవాళ్ళకి పిచ్చి అని అంటాను నేను, అది ఎక్కువ వ్యామోహంగా అనిపించింది. రివర్స్ లో కూడా ఉండొచ్చు, రివర్స్ లో ఉంటుంది. అది కొంచెం ప్రచ్ఛందంగా, అజ్ఞాతంగా, కొంచెము విడియపరంగా, కొంచెం హెచ్చు మోతాదులో ఉంటుంది. మగవాళ్ళు మా మొరటు ప్రవర్తన, కావాలంటే కావాలి, అమ్మాయి బాగుందంటే ఇది అన్ని అరాచకమైనటువంటి దృష్టి ఇప్పటికి కూడా. వాళ్ళు రెస్పాండ్ కాకపోతే యాసిడ్ వెళ్ళడము, ఇవన్నీ ఉదంతాలు మనం చూస్తున్నాం. బట్ ఎనివే, బ్యాక్ టు దిస్. 1803 వాళ్ళు ఆగిపోయారు. ఔరంగజేబు చనిపోయిన తర్వాత అతని కొడుకుల్లో ఒకడైనటువంటి బహదూర్ షా 1707లో ఔరంగజేబు చనిపోయాడు. బహదూర్ షా ఒక 5 years రూల్ చేసి 1712లో అనతి కాలంలోనే చనిపోయారు. ఇక్కడ మనం కొంచెం మానసిక శాస్త్రంతో కానీ ఆలోచిస్తే, మనం ఒక 2 కోణాల్లో నుంచి లౌకిక విషయాలు, 2 కోణాలతో నుంచి ఆలోచించాల్సిన విషయం ఉంటుంది. కొంతమంది ఆలోచిస్తారు, చాలా మంది ఆలోచించరు. ఒకటి ఫిలసాఫికల్ లెవెల్, తాత్విక ధోరణితో విషయం లౌకికం ఇదే, కానీ మీరు అనలైజ్ చేసేది తాత్విక పద్ధతిలో ఆలోచించేయాలి. దానికి కొంచెం దిగువలో మానసికతతో, ఏ మనిషి మానసికత ఎట్లా ఉంటుంది అనే దాని మీద, ఇండివిజువల్ గా మానసికత, కలెక్టివ్ గా సోషియాలజీ అంటాను, సామాజికత,
మాబ్ లించింగ్ అనేసి, అంటే ఒకళ్ళు లీడ్ తీసుకొని ఒకళ్ళు రాయి విసిరితే మిగిలిన వాళ్ళు కూడా మాబ్ లించింగ్ అందరూ రాయిస్తారు. పిచ్చివాడిని చూసి పాపం రాయిస్తుంటారు. అదేమి దౌర్భాగ్యమో, అంటే గొర్రెదాటుడు లక్షణము మనుషులకి. అంటే ఒక విశిష్టమైన వ్యక్తికి ఇవన్నీ ఉండవు. విశిష్టమైన వ్యక్తులు సమాజంలో 20% మించి ఉండరు. 80% అంతా గొర్రెదాటుడు లక్షణాలు ఉంటాయి. ఎనీవే, ఔరంగజేబు వాళ్ళు ముగ్గురు కుమారులు ఒకడైనటువంటి బహదూర్ షా, అతను 5 years రూల్ చేసి అప్పటికే ఆయన కూడా పెద్దవాడే ఏజ్ వైజ్ గా. 1712లో చనిపోయారు ఆయన. ఆ తర్వాత జహందర్ షా అనేసి ఆయన కూడా ఓన్లీ 1 year రూల్ చేసి ఆయన 1713లో చనిపోయారు. ఇక ఇదంతా మెల్లగా క్షీణించడానికి జరుగుతున్న విషయం. ఈ చరిత్రలో సయ్యద్ బ్రదర్స్ అనేసి ఇద్దరు బ్రదర్స్, వాళ్ళు రాజులు కాకపోయినా దేవర్ కింగ్ మేకర్స్. అంటే ఒకసారి మీరు రాజకీయంలో ఉన్నప్పుడు, అప్పట్లో రాజకీయంలో, ఇప్పుడు ఈ డెమోక్రటిక్ సెటప్ దీంట్లో ఇప్పటికి కూడా హత్యలు ఉన్నప్పటికి కూడా అప్పట్లో ఇట్ వాజ్ వెరీ ఈజీ. సో ఒకసారి మీరు ఆ వలయంలో ఉన్నప్పుడు మీరు చంపుతా పోతుంటారు, ఎప్పుడో ఒకసారి మీరు కూడా చంపబడతారు. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ హ్యాపెండ్. సో ఈ షరణ్ సీర్ అనేటైన సయ్యద్ బ్రదర్స్ ని 1719లో డీథ్రోన్డ్ బై షరణ్ సీర్. ఇప్పుడు జహందర్ షా తర్వాత, జహందర్ షా 1713లో చనిపోయిన తర్వాత ఆయన మేనలుడే నెవ్యూయే, స్టడీ ఆల్సో వి కవర్ దిస్ పాయింట్, షరణ్ సియర్ అనే ఆయన ఓడించాడు. అయితే ఈ సయ్యద్ బ్రదర్స్ బలవంతులు గనక ఈ కింగ్ మేకర్స్ ఏ పిచ్చి ఉంటుందంటే, రాజరికమో వీళ్ళకి చేయడం చేత కాదు, నంబర్ 1, ఇష్టం కూడా ఉండదు. కానీ రాజు నాకు అనుకూలంగా ఉండాలి, సో నాకు కావలసిన వాడిని నేను పెట్టుకుంటాను. దీనికి మనకి ప్రజెంట్ లో కనుక దృష్టాంతం తీసుకుంటే, సోనియా గాంధీ టైంలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత అబ్దుల్ కలాం వాజ్ ద ప్రెసిడెంట్. సో షీ వాంటెడ్ టు బికమ్ ప్రైమ్ మినిస్టర్. అంతా అరేంజ్మెంట్ చేసుకొని ప్రెసిడెంట్ దగ్గరికి కలాం పోతే, నీకు ఇండియన్ సిటిజన్షిప్ లేదమ్మా అని అన్నారు. అంటే నేను వార్తాపత్రికల దాని మీద బేస్ చేసుకొని చెప్తున్నాను. లేదా ఇటాలియన్, షీఈ్ బేసికలీ ఇటాలియన్ ఉమెన్. నేను ఇందాక మీకు మతాంతర వివాహాలు చెప్పాను, ఇది దేశాంతర వివాహానికి ఇక్కడనే ఎగ్జాంపుల్. రాజీవ్ గాంధీ వాజ్ ఏ పైలట్ ఫర్ సమ్ టైమ్ బిఫోర్ ఎంటరింగ్ పాలిటిక్స్. రాజీవ్ గాంధీ సడన్ గా, సంజీవ్ గాంధీ ఇక్కడ సయ్యద్ బ్రదర్స్ టైప్ లో కింగ్ మేకర్. ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ ఉండగా కూడా సంజీవ్ గాంధీ తెర వెనుక చాలా నడిపించాడు. ఎమర్జెన్సీ అంతకుముందు బలవంతపు కుటుంబ నియంత్రణలు చాలా చేయించాడు ఆయన. అంటే చెడులో కూడా కొంత మంచి ఉంటుంది అనేసి, అది కొంత ప్రయోజనకారి అయి ఉండవచ్చు ఇన్ ద ఓవరాల్ దిస్ వన్. వాట్ ఎవర్, ఏ స్టబర్న్ పర్సన్. సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీ, దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ ఇన్ పర్సనాలిటీ. ఇట్స్ క్వైట్ నార్మల్. ఎంత అన్నదమ్ములైనా, ఏమైనా తండ్రి కొడుకునైనా కూడా ఎవరి పర్సనాలిటీ వాళ్ళదే అన్న టైప్లో. దెన్ కలాం he said objection, I will not permit. ఏదో ప్రెసిడెంట్ పర్మిషన్ ఆర్ సంథింగ్ ఇస్ రిక్వైర్డ్. దాన్ని బట్టి నేను క్లూ తీసుకునేది అంటే, అప్పుడు మన్మోహన్ సింగ్ ని, అప్పటికే పివి నరసింహారావు గారు ఆర్బీఐ గవర్నర్ గా ఉన్న నరసింహారావు గారిని ఫినాన్స్ మినిస్టర్ గా పెట్టుకున్నారు. పివి నరసింహారావు గారు అప్పుడే ఈ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ ఎర్లీ 1990s లో అలా వచ్చింది. సో ఈయనకి అనుభవం ఉందనేసి, సో మన్మోహన్ సింగ్ ని ఆమెకి ఇష్టం ఉన్న లేకపోయినా కూడా ప్రైమ్ మినిస్టర్ పెట్టుకుంది. కానీ ఆధిపత్యం ఆమెది, కింగ్ మేకర్. సంజయ్ గాంధీ వాజ్ ద కింగ్ మేకర్ ఇందిరాగాంధీ టైంలో. సోనియా గాంధీ వాజ్ ద కింగ్ మేకర్ దిస్ వన్. దీన్ని బట్టి నాకు ఇప్పుడు ఆలోచన వచ్చింది ఏంటంటే, ఇప్పుడున్న పొలిటికల్ పార్టీస్ కూడా, పొలిటికల్ పార్టీస్ లో గెలిచిన నాయకునికి అంత రాజ్యము చేసే దక్షత లేకపోయినా, తీరిక లేకపోయినా కూడా, ఎవరైనా విశేషజ్ఞుడిని చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ పెట్టుకోవచ్చు అనే మంత్రి శాలరీ ఆర్ వాట్ ఎవర్. మంత్రి శాలరీ ఏముంది, అల్టిమేట్ గా వాళ్ళకు ప్రోటోకాల్ ప్రకారం దే గెట్ దేర్ శాలరీ అండ్ పెన్షన్ అది ఉంది. సో ఇది ఏ వెరీ క్లియర్ ఎగ్జాంపుల్ ఆఫ్ మన్మోహన్ సింగ్స్ ప్రైమ్ మినిస్టర్షిప్. హీ వాజ్ ఏ పెయిడ్ ప్రైమ్ మినిస్టర్. నా విశ్లేషణలో నేను చెప్తున్నాను, అది తప్పు ఓపెన్ కాదు. ఆయన 2 years
ప్రైమ్ మినిస్టర్ చేసినప్పుడు కూడా 2 terms 5 years యూపీఏ 1 and 2లో he did some remarkable thing. బట్ బ్యాక్గ్రౌండ్ లో సోనియా గాంధీ వాళ్ళు. ఓకే, అది అక్కడ వదిలేస్తే ఈ శరణ్ సియర్ అనే అతను ఈ డీథ్రోన్డ్ సయ్యద్, హీ వాజ్ డీథ్రోన్డ్ శరణ్ సియర్ బై సయ్యద్ బ్రదర్స్ 1719. ఏమని తొందరగా జరుగుతున్నాయి, 5, 6 ఏళ్ళు అట్లా. దీంట్లో 1720లో మహమ్మద్ షా అతను సయ్యద్ బ్రదర్ ని 1 by 1 హతమార్చి అండ్ రూల్డ్ అప్ టు 1748. అప్పుడు చనిపోయాడు. ఆయన చనిపోక ముందే ఒక 5-10 years ముందే నాదిర్ షా వచ్చేసి, నాదిర్ షా ఫస్ట్ క్యాప్చర్డ్ పర్షియా నుంచి. నాదిర్ షా ఫస్ట్ క్యాప్చర్డ్ లాహోర్ నుంచి కర్నాల్ వార్లో ఢిల్లీకి వచ్చి కర్నాల్ వార్లో ఇతన్ని, ఆ రూలర్ని ఎవరైనా మొహమ్మద్ షాని అరెస్ట్ చేశాడు. అంటే నాదిర్ షా రూల్ చేయడానికి రాలా. ఆయన ఇంటెన్షన్ ఇట్ వాస్ నాట్ టు బీ హియర్ అండ్ రూల్ ద కంట్రీ, హీ వాజ్ ఎ ప్లండరర్. ఇక్కడ ఉన్నటువంటి గోల్డ్, డైమండ్స్ ఇవన్నీ కూడా ఆయన తీసుకొని బ్యాక్ వెళ్ళారు. కనుక ఈ అరెస్ట్ చేసిన తర్వాత ఆయన పని అయిపోయిన తర్వాత ఈయన రిలీజ్ అయ్యాడు. నేను 1748 వరకు రూల్ చేసి ఈయన చనిపోయారు, లాంగ్ రూల్. కానీ మధ్యలో ఓటమి చెందిన రాజు కింద ఒక స్టాంపు ముద్ర తిరిగి ఉంటుంది. సో దిస్ ఈజ్ వన్ థింగ్. అంటే కొంత ఇక్కడ విదేశీ ఆక్రమణలో పిఆర్టీ పార్ట్ అంటే ఒక భాగము. నేను దాన్ని అక్రానిమ్ షార్ట్ ఫామ్ కింద యూజ్ చేస్తున్న. పిఆర్టీలో పర్షియా, రష్యా అండ్ టర్కీ, ఈ 3 దేశాల మధ్యలో ఈ నాదిర్ షా ఈజ్ ఫ్రమ్ పర్షియా. రష్యాలో పీటర్ అనే తన రూల్ చేసేవారు అప్పట్లో. వీళ్ళు ముగ్గురు ఒకళ్ళ మీద ఒకళ్ళ యుద్ధము, సంధి ఇవి జరుగుతూ వచ్చాయి. నాదిర్ షా అంటే విధి వక్రీకరిస్తుంది ఒకసారి, విధి అనుకూలిస్తుంది ఇంకొకసారి. విధి అనుకూలించి, విధి అనుకూలించడం అంటే డైరెక్ట్ గా దానంతలో అదే వచ్చేసి మనమేమి ఎయిర్ లిఫ్ట్ చేయదు. మన వంతు కృషి మనం చేస్తే విధి సహకరించే అవకాశం ఉంటుంది. అగైన్ ప్రాబబిలిటీ అండ్ పాసిబిలిటీ, ఇట్ ఇస్ నాట్ ఫర్ షూర్. ఎందుకు షూర్గా ఉండదు దీంట్లో అంటే, ప్రకృతిలో సహజంగా ఏది ఇదమిద్దంగా గ్యారంటీగా ఎందుకు చెప్పబడదు అంటే, అప్పుడు మనిషికి అలసత్వం పెరుగుతుంది. నాకు ఎదురుగా వస్తుందంటే ఇటు పనే చేయడు. అందుకని అది ఎప్పుడు సస్పెన్స్ లో. ఇట్ గోస్ ఆన్ అన్ఫోల్డింగ్ ఇట్ సెల్ఫ్. టైం అన్ఫోల్డ్స్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ టైమ్ టు టైం, బిట్ బై బిట్, పీస్ బై పైస్, యూనిట్ బై యూనిట్. సరే, నాదిర్ షా హూ స్టార్టెడ్ యాజ్ అన్ క్యాటల్ కీపర్, పశు సంరక్షకుడిగా జీవితాన్ని స్టార్ట్ చేసిన నాదిర్ షా సశక్తి మీద ఈ బికేమ్ కింగ్ ఆఫ్ పర్షియా. కింగ్ ఆఫ్ పర్షియా. పర్షియాలో అప్పటి రాజధాని ఇస్ఫహాన్. ఇప్పటికి ఇప్పుడు ప్రజెంట్ పేరు నాట్ ఇన్ టచ్. టర్కీ ఫాట్ విత్ పర్షియా. నేను ఈ 3 ఇరుగు పొరుగు దేశాల మాదిరి రష్యా, టర్కీ అండ్ పర్షియా. టర్కీ ఫాట్ విత్ పర్షియా అండ్ మూవ్డ్ టువర్డ్స్ సౌత్. నాదిర్ షా పర్షియా నుంచి వచ్చి ఫస్ట్ లాహోర్ని చేసి ఫాట్ ఢిల్లీ రూలర్స్ ఎట్ కర్నాల్. కొన్ని యుద్ధ ప్రదేశాలు ఉన్నాయి, బక్సర్, కర్నాల్, కలకట్టాలో ప్లాజా, పానీపట్, కొన్ని ఒక 7-8 యుద్ధ ప్రాంతాలు భారతదేశంలో. యుద్ధాలు ఎక్కడెక్కడ జరిగినాయి. కళింగ వార్ ఒరిస్సాలో. కళింగ వార్ వాజ్ నాట్, అది విత్ ఇన్ ఇండియా, చాలా ఓల్డ్ ఇది. యుద్ధానంతరము ప్రపంచంలో 2 టైమ్స్ ఉంటాయి. ఒకటి 2 పర్వాలని చెప్పొచ్చు. మనకి మహాభారతంలో కూడా ఉన్నాయి ఈ 2 పర్వాలు. యుద్ధ పర్వము, శాంతి పర్వం. యుద్ధం ముగిసిన తర్వాత ఆటోమేటిక్ గా శాంతి బై టర్న్స్ వస్తుంది. శాంతి ఎక్కువ కాలం ఉన్నప్పుడు ఎవరికో ఒకరికి ఏదో ఒక బుద్ధి పుట్టి మళ్ళీ యుద్ధము. సింపుల్ గా చెప్పాలంటే, దేశానికి కొత్త యుద్ధ సామగ్రితో యుద్ధం జరగడం అట్లా పెడితే, మనిషికి మనసులోనే అంతర్యుద్ధం ఉంటుంది. ఇది మనమంతా అనుభవించిన విషయమే. ఎవరికి వాళ్ళు చాలా తక్కువ టైం పీస్ లో ఉంటాను. పీస్ లో శాంతం చాలాసేపు ఉన్న తర్వాత
ఎప్పుడో ఎప్పుడో యుద్ధము వస్తుంది. అంటే యుద్ధము చేయడానికి ఓపిక, ఈవెన్ ఇంటర్నల్ వార్ విత్ ఇన్ ద హ్యూమన్ తో కూడా యుద్ధము చేయడానికి ఓపిక నశించినప్పుడే శాంతి పర్వంలోకి పోతాము. శాంతి రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ అటెన్షన్ లోకి వచ్చి మళ్ళీ యుద్ధం. ఇవన్నీ చిన్న చిన్న యుద్ధాలు. కోపం కూడా యుద్ధం కిందే లెక్క కదా. సహనము కోల్పోతే అంటే శాంతి కోల్పోతే, కోపం వస్తే యుద్ధమే. ఇవి స్మాల్ వాట్ ఇస్ ఏ మినియేచర్. ఇది చిన్న లెవెల్లో, దేశాల మధ్య హయ్యర్ లెవెల్లో దిస్ గోస్ ఆన్. ఇది ఎవరు ఆపగలరా అంటే ఆపినప్పుడు, అంటే కొంత నష్టమైన తర్వాత ఆపడము అంటే బుద్ధి వస్తుంది. అంటే కొంత నష్టమైన తర్వాత కానీ మనిషికి బుద్ధి వస్తుంది. నేను ఈ 3 పదాలు కూడా, మూఢులు, మూర్ఖులు, మొండివాడు, వీళ్ళకి ఎప్పుడు బుద్ధి రాదు. దీన్నే మనము మత ఛాందసము అంటాము. ఛాందస భావము అంటే విపరీతమైన మొండితనము. చచ్చినా పర్వాలేదు అంటే అది పాజిటివ్గా ఉండొచ్చు. ఏదైనా డై ఫర్ ఏ కాజ్, లీవ్ ఫర్ ఏ కాజ్ అనేది ఒక స్టేట్మెంట్. మీరు బతికింది ఒక కారణం కోసం బతకాలి. మనకి చాలా మంది మనం ఎందుకు బతుకుతున్నామో మనకు తెలియదు. ఏదో పుట్టినము, పెరిగినము, ఏదో తోచిన దగ్గరికి చదువుకున్నాము, కుదిరిన దగ్గరికి చదువుకున్నాము, తోచిన ఉద్యోగంలో ఉన్నాము. ప్రకృతిలో ఆకర్షణ ఉంది కాబట్టి పెళ్లి చేసుకుంటున్నాము. పెళ్లి చేసుకున్న దానికి ఫలితంగా పిల్లలు ఉన్నారు. పిల్లలను కుదిరినంత పెంచిన వాళ్ళు పెంచుతున్నారు, వదిలేసిన వాళ్ళు ఉంచుతున్నారు, వేరే వాళ్ళు దత్తత తీసుకుంటున్నారు, లేకపోతే అనాథాశ్రమంలో పెరుగుతున్నారు. అనామకంగానే పుట్టినాము, అనామకంగా చచ్చినాము. అనామకంగా అంటే నేను చెప్పేది ఫ్యామిలీ ఉన్నప్పటికీ కూడా ఒక పర్పస్ లేకుండా, పర్పస్ లెస్ బర్త్, పర్పస్ లెస్ లివింగ్, పర్పస్ లెస్ అంటే డెత్ మన చేతిలో ఉంది లేదు, కానీ పర్పస్ లెస్ లివింగ్ అది అట్లా ఉండరాదు. ఇది పోతే ఏ వ్యక్తి శక్తి చరిత్రలో తీసుకున్నా, ఇప్పుడు తీసుకున్నా అన్నీ ఒకే టైపు ఉండదు. మొక్కజొన్న కంకుల్లో గ్రామీణ వాతావరణంలో చూసింది, కొన్ని కంకులకి 2 కంకులు ఉంటాయి. జనరల్ గా ఒకటే కంకుంటే కొన్నిటికి 2 ఉంటాయి. అలాగే మనిషికి, మనకి దశకంఠుడు రావణాసురుడు 10 తలకాయలు, అది ఎంతవరకు నిజమో లేదో పక్కన పెడితే ఇక్కడ 2 కంకులు ఉన్నారు. అంటే మనిషి పవరు ఒకళ్ళది చాలా ఎక్కువ ఉంటుంది, ఇంకొకటి తక్కువ ఉంటుంది. కానీ ఒక కంకి తీసుకున్నా కూడా ఒక కంకికి విత్తులు తక్కువ ఉంటాయి, ఒక కంకికి బలిష్టమైన విత్తులు, గింజ, విత్తు, వాట్ ఎవర్. సో దట్ ఈస్ వన్ థింగ్. నాదర్ షా కాంకర్డ్ లాహోర్, ఫాట్ ఢిల్లీ రూలర్స్ ఎట్ కార్నల్ ఆన్ ఫిబ్రవరి 1739లో షాని అరెస్ట్ చేస్తాడు. షా అరెస్ట్ చేసి మళ్ళీ ఈయన ప్లండరర్ కాబట్టి ఈయన మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత కూడా షా కంటిన్యూ టు రూల్. అంటే అవమాన జనిత హృదయంతో కదా వచ్చి వాడో అరెస్ట్ చేసే కొళ్ళగొట్టి తీసుకుని పోయి మళ్ళీ సరే నీ రాజ్యానికి ఉంచుకోని వాడు వెళ్ళిపోయాయి. ఇంట్లో దొంగలు పడి సొత్తు తీసుకుపోయిన తర్వాత మన ఇంట్లో మనమే ఉంటావు అన్న చందాన ఈయన అల్టిమేట్ గా 1748లో చనిపోయాడు. దిస్ ఈజ్ వన్ థింగ్. దెన్ కొన్ని చరిత్రలో జరిగినాయి. అన్ని మతాల్లో కూడా మతాన్ని రాజకీయంతోనే విడదీయలేనంతగా ఉంది ముందు నుంచి కూడా. ఈవెన్ నౌ ఆల్సో టు ఫేర్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ దేర్. షియాస్, తుర్కల్లో, ఇస్లాంలో 2 వర్గాలు, క్రిస్టియానిటీలో కూడా ఉన్నాయి, క్యాథలిక్స్ అండ్ ప్రొటెస్టెంట్స్ ఆర్ సంథింగ్ సేమ్. ముస్లిమ్స్ లో ఇక్కడ షియాస్, సున్నీస్ అని 2. దీంట్లో షియాస్ కొంచెం కర్కశంగా ఉన్నట్టున్నారు. షియాస్ కిల్డ్ సున్నీస్, కన్వర్టెడ్ మస్జిద్స్ ఇంటూ క్యాటిల్ షెడ్స్. అంటే మరి షియాదులు మసీద్కి వెళ్ళారా? దట్ ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ ఇట్. ఇన్ కోర్స్ ఆఫ్ టైం, ఇది ధారావాహం కాబట్టి ఫర్దర్ డీటెయిల్స్ ఐ విల్ కలెక్ట్ చేసి నేను మళ్ళీ లింక్ చేసే ప్రయత్నం చేస్తాను. మసీదులని షియాసు, సున్నీస్ని చంపి మసీదుల కింద, అంటే వాళ్ళ బ్రాడ్ వర్గంలోనే వాళ్ళని ఒక్కొక్కరిని చంపుకుంటుంటే ఇంకా ఒక వర్గం ఇంకో వర్గానికి పడే ప్రసక్తి ఎక్కడ ఉంది? దిస్ ఈజ్ మన ఇండియన్ హైందవ మతాల్లో తీసుకుంటే కూడా శైవము, ఆరాధ్యులని, మధ్వలని, డిఫరెంట్ ఇవి ఉన్నాయి ఇక్కడ కూడా.
సరే, ఇవన్నీ పాతవన్నీ సరిగ్గా లేవు అన్నట్టు జైనము, బౌద్ధము ఇవి వచ్చాయి. దెన్ గురునానక్, గురు గ్రంథ సాహిబ్ ఇవి. కానీ ఒకటి నాకు అర్థం కాని విషయం ఏంటంటే, విశ్లేషణకి ఆలోచనకి, అంత జీవులం కదా, లివింగ్ అండ్ నాన్ లివింగ్ రెండే యూనిట్స్ ఉన్నాయి ప్రపంచంలో. చర అచర ఒకటి, మూవింగ్ నాన్ మూవింగ్ అదొకటి, లైఫ్ అండ్ నాన్ లైఫ్ ఈ రెండే ఉన్నాయి కదా. ఈ రెండిట్లో కూడా మరి అందరు లివింగ్ థింగ్స్ అయినప్పుడు దాంట్లో హైయెస్ట్ ఆర్డర్ అనేసి మానవ జాతి. సరే, మిగిలిన వాళ్ళని మనం సబార్డినేట్ మనుషులు కాబట్టి, సబార్డినేట్ జీవులు కనుక ఈ యాంత్రిక ప్రపంచం రాకముందు అనిమల్స్ తోనే, వాటి సాహచర్యంతోనే వాటిని మనం ఎక్స్ప్లాయిట్ అంటే వాడికి గడ్డి అది వేసేవాడు, అది ఓకే సంగతి. బట్ దేర్ వాజ్ ఏ రిలేషన్, వాట్ ఐ సే, అనిమల్ అండ్ హ్యూమన్ రిలేషన్, అనిమల్ అండ్ హ్యూమన్ రిలేషన్. ఆహా, అనిమల్ అండ్ హ్యూమన్ రిలేషన్ అది చాలా కాలం కొనసాగింది. ఇప్పుడు వ్యవసాయానికి డ్రాట్ అనిమల్ అంటాం ఇంగ్లీష్. వ్యవసాయానికి పశువుల్ని వాడట్లేదు, ట్రాక్టర్స్ ఇవన్నీ సామగ్రి రావడం చేత. కానీ పాడికి అవసరం కదా, పాలు మెకానికల్ గా. రెండు విషయాలు దేవుడు మేలు చేసి ల్యాబొరేటరీలో తయారు కావట్లేదు, రెండు కార్ఖానాల్లో తయారు కావట్లేదు. ఒకటి పాలు, రెండవది రక్తము. సో మనిషి పాలు తాగడానికి అలవాటు పడ్డడు కనుక కొంతమంది స్ట్రిక్ట్ వెజిటేరియనిజంలో పాలు కూడా నాన్ వెజిటేరియన్ కింద భావిస్తారు. పాలు పశువు నుంచి వస్తున్నాయి కాబట్టి. అంటే అది మళ్ళీ దాంట్లో డిఫరెంట్ ఒపీనియన్స్. నాన్ వెజిటేరియన్ ఎలా అవుతుంది? పాలు యొక్క వాటిని వచ్చినటువంటి ఎక్స్టర్నల్ గా దానికి హాని లేకుండా వస్తున్నాయి, తీర్చున్నాం కాబట్టి నా పర్సనల్ ఒపీనియన్ లో అదేమి నాన్ వెజిటేరియన్ ఏం కాదు. పాలు తాగకుండా ఉండగలుగుతా ఉంటే ఉండేవాళ్ళు ఉంటారు, పాలు తాగని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. పాలు ఒక్క పాలే కాదు, పాలు నుంచి వచ్చేటువంటి పదార్థాలు వరుసగా మజ్జిగ, వెన్న, నెయ్యి, ఆల్ దీస్ థింగ్స్. ఓకే, దట్ ఈస్ అనదర్ థింగ్. ఒకవైపు జంతువులను కోసి తింటున్నది పక్కన పెట్టి పాలు వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ అంటే ఇది మనం సైడ్ ట్రాక్ అంటాము. అంటే విషయాన్ని సైడ్ ట్రాక్ చేయడానికి వాక్ స్వాతంత్ర్యం ఉంది కదా, డెమోక్రసీలో వాక్ స్వాతంత్ర్యం ఉంది. అంతకు ముందు కూడా ఎవడు ఇష్టం వచ్చింది వాడు మాట్లాడతాడు, వేరే వాడు విన్నా సరే వినకపోయినా సరే, వాడు తిట్టినా సరే వీడు మాట్లాడుతూనే ఉంటాడు, అది వేరే సంగతి. సో ఇది వితండవాదం. అయితే ఒకటి దీంట్లో చిన్న పాయింట్ ఏముందంటే, మనకి పాలు ఇచ్చేవి, హ్యూమన్ కన్జ్యూమ్ చేసే పాలు, ఆవు పాలు కానీ గేదె పాలు కానీ, బేసికల్లీ ఆవు కానీ గేదె కానీ పాలు మన కోసమే ఉంటుంది, దాని బిడ్డల కోసం అది ఇస్తుంది. కట్టిన పాలు, కట్టిన గేదె, వట్టిపోయిన గేదె అంటాము. వెన్ ఇట్ బికమ్స్ చైల్డ్ బర్త్ ఇచ్చినప్పుడు అది బిడ్డ కోసం. ఎలాగైతే మన మనుషుల్లో తల్లులకు కూడా పాలు వస్తాయో, ఆ పశువులకు కూడా వాటికి వస్తాయి. కొంచెం ఈ దుర్మార్గ ప్రవృత్తి, అంటే తెలివి ఎంతెంత ఎక్కువ ఉంటే, వై మోడల్లో తెలివి అనేది కింద కాడ అయితే రెండు వైపులు తెలివిని దుర్మార్గంలో ఉపయోగించవచ్చు, సన్మార్గంలో కూడా ఉపయోగించవచ్చు. కొంచెం అటు ఇటు కాకుండా కొంచెం దుర్మార్గము, కొంచెం సన్మార్గము. కొంచెం అన్ని పాలు దూడకు వదిలి, అది పాలు చిత్తుండగా కూడా దాన్ని తీసుకెళ్లి పక్కన ఎక్కడో కట్టేసి చేపు, అంటే ఒకసారి స్టార్ట్ అయితే పాలు వస్తూ ఉంటాయి, మిగిలిన పాలు వీడు తీసుకుంటుంటారు. దట్ ఈజ్ అనదర్ థింగ్. అంటే ఇవన్నీ సమాజ విశ్లేషణ కోసము నేను చెప్పే విషయాలు. 1748లో ఈ షా చనిపోయిన తర్వాత 1761లో మూడవ పానీపట్ వార్ అంటే అప్పటికే పానీపట్లో 2 యుద్ధాలు జరిగినాయి అనేసి. దెన్ అహ్మద్ షా అబ్దాలీ డిఫీటెడ్ మరాఠాస్. అంటే ఈ తుర్క వాళ్ళని కానీ, తరుపతి బ్రిటిష్ వారిని కానీ, తుర్క కింగ్స్ కూడా బ్రిటిష్ ఎదిరించారు. పర్టికులర్లీ మైసూర్లో హైదర్ అలీ, ఆయన కొడుకు టిప్పు సుల్తాన్ బ్రిటిష్ని ఎదిరించింది. తుర్క వాళ్ళని ఎదిరించిన వాళ్ళు రాజ్పుత్ కింగ్స్ ఎక్కువ. ఆ తర్వాత మరాఠాలో శివాజీ మహారాజ్. ఈయన. వి విల్ స్టాప్ హియర్ ఫర్ టుడే.
కంటిన్యూ టుమారో. పునఃమిలామి. థ్యాంక్ యూ. భారత స్వాతంత్ర్య సంగ్రామ ఉద్యమం అనే శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ రామ్మోహన్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.